హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే మనం షీర్ ఖుర్మా అనేది చేయబోతున్నాం. ముందుగా మన ముస్లిం సోదరులకైతే రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిమ్స్ అందరికీ చాలా ఇష్టమైనది షీర్ ఖుర్మా. చాలా బాగుంటుంది. చాలా మంది అందరికి ఇష్టం, ముస్లిమ్స్కే కాదు హిందూస్ అందరికి చాలా మంది ఇష్టము. హైదరాబాద్ స్టైల్లో అయితే చేయబోతున్నాం. హైదరాబాద్లో సో ఈ ఈద్ కూడా చాలా హ్యాపీగా జరుపుకోండి. ట్రెండింగ్ టైమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మామ్స్ కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తమ్ముడు ట్రావెల్ ఇట్ తాజ్ వీడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫైనల్గా అయితే మంట అయితే రెడీ చేసుకున్నాం షీర్ ఖుర్మాకి అయితే. బ్రో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. సన్నా రెడీ. మనమైతే దీక్ష అనేది పెట్టుకున్నాము. ఇప్పుడైతే నెయ్యి వేసుకుందాం, ఓకేనా? ఇప్పుడైతే సన్న సేమియాలు తీసుకుందాం, సరేనా? ఇప్పుడైతే కాల్చుకుందాము. బ్రౌన్ కలర్ రావాలి, కొంచెం బ్రౌన్ కలర్ కొంచెం రావాలి. కాల్చుకోవాలి బ్రో. అయిపోయింది, చాలు. ఇప్పుడైతే కాలిపోయింది, ఇది తీసి పక్కన పెడదాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్యాకెట్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఎండి ఖర్జూరము, ఎండి ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ రోస్ట్ చేసుకుందాం. అన్నీ ఘీతోనే. ఇంట్లో ఎండి ఖర్జూరం, బాదం పప్పు, జీడిపప్పు ఇప్పుడు దీనిలో ఫ్రై చేసుకుందాం. ఇది సేమియాలో సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా. మామూలుగా ఎవరు వేయరు, షీర్ ఖుర్మాలో ఖచ్చితంగా వేయాలి, వేస్తారు కూడా. బాదం పప్పు, జీడిపప్పు ఒక 2 నిమిషాలు ఆగి వేద్దాం. ఇప్పుడు గీ వేసాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాము. స్లో ఫ్లేమ్లో అన్నీ బ్రౌన్ కలర్లో రావాలి. ఇప్పుడు బ్రౌన్ వచ్చింది కదా, చాలు. ఇప్పుడు అదే గీలో జీడిపప్పుని రోస్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎండు ద్రాక్షని వేసుకోవాలి. అలాగే కొంచెం డీప్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లావుగా అవుతాయి అన్నమాట. ఆయిల్ తగలంగానే, గీ తగలంగానే, కొంచెం గీ తగలగానే ఉబ్బుతాయి మనకు ఎండు ద్రాక్ష అనేది. ఆహా, ఎండు ద్రాక్ష అయితే స్మెల్ అదరగొట్టేస్తుంది. స్మెల్కి అయితే మీరు ఫిదా అయిపోతారు. ఓకే, ఇప్పుడు చూడండి, బాల్స్ లాగా లావ్ అయ్యి చూసారా? ఇంకా అయిపోయినట్టే. తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే డబ్రాలో నెయ్యి ఉంది కదా, దీంట్లోనే మిల్క్ వేసుకుందాం. అదే కాడతా ఇప్పుడు.
ఇప్పుడు ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్లో పొంగు వచ్చేస్తుంది. పొంగు రాగానే ఇంకో ఇంగ్రీడియంట్ వేయాలి, మెయిన్ ఇంగ్రీడియంట్ అసలైంది. అలా అయితే పొంగు తీస్తాను ఇప్పుడు మిల్క్ మేడ్ చాలా మంచిది. షుగర్ కంటే ఇది థిక్నెస్ బాగా ఇస్తుంది అనమాట. ఏ స్వీట్లోకైనా కానీ కూడా షీర్ కుర్మాలో బెస్ట్ ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే నన్ను అడిగితే. ఇది వేస్తే దీని టేస్ట్ మొత్తం మారిపోద్ది. షుగర్ కంటే ఇది ప్రిఫర్ చేసుకోండి. ఆఫర్ చాలా ఇష్టం నాకు, ఒట్టి కూడా తినేస్తాను. ఇప్పుడు సెకండ్ ఇంగ్రీడియంట్ అనమాట, వేయించుకున్న సేమియా, గీలో వేయించుకున్న సేమియాని వేద్దాం. యాలకులు వేద్దాము. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. ఓకే, షీర్ కుర్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, సూపర్గా అయితే వచ్చింది. ఒకసారి టేస్ట్ చేసి చూడు. చూడు చూడు బ్రో, చూడు. మా వాడైతే టేస్ట్ చూస్తున్నాడు దీన్ని. బాగా వచ్చిందా అన్న? స్వీట్ ఐటమ్ అయితే భలే చేస్తావు నువ్వు, బాగా వచ్చింది. చేస్తాను, చూద్దాం. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అన్న, మా వ్యూవర్స్ కోసం వచ్చి ఇంత మంచి ఐటమ్ అనేది ప్రిపేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, రెసిపీ అయితే బాగా వచ్చింది. స్వీట్ ఐటమ్ అయితే ట్రెండింగ్ టైమ్స్ తెలుగుని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మామ్స్ కిచెన్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే ఫుడ్ ఐటమ్ అనేది చాలా బాగా చేస్తూ ఉన్నాడు మా అన్న అయితే. సూపర్. ఒకసారి ఛానల్ని అయితే కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి. రెసిపీ అయితే దుమ్ము దులిపేశాడు మా అన్న అయితే. థ్యాంక్ యూ లవ్ అండ్ సపోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా చేసేదానికి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ముందుకు పోయేదానికి. ఖచ్చితంగా లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఇంకా బాగా వస్తాయి. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. సో ఫైనల్గా మా వ్యూవర్స్కి అయితే ఒకటి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మామ్స్ కిచెన్ ఛానల్ అయితే మీరు విజిట్ చేయండి. సూపర్ అయితే ఉంటాయి ఐటమ్స్ అనేవి. మీరు ఆల్మోస్ట్ చాలా వరకు చాలా మంచి ఐటమ్స్ అనేది మా అన్న ఛానల్ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. ఒకసారి వెళ్ళి ఛానల్ విజిట్ చేయండి. రకరకాల వెరైటీలు అన్నీ ఉంటాయి మా అన్న ఛానల్ అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.